చిన్నాను చిన్నాను. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హృదయరవళి. మై హార్ట్ బీట్, నా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. ఈ వీడియో 5వ నెలలో అత్తవారింటికి అనే సిరీస్లో మేబీ ది లాస్ట్ వీడియో, అంటే 4th వన్ అయి ఉండొచ్చు. మిగిలిన 3 కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఎందుకంటే అవి 3 చూస్తే కంటిన్యూటీ ఉంటుందన్నమాట, మీకు ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, ఇది వచ్చేసి మేము విజయవాడలో, అంటే అత్తవారింట్లో మా లాస్ట్ డే అనమాట. ఆ రోజు సాయంత్రం మేము వెనక్కి హైదరాబాద్ వచ్చేస్తున్నాం అమ్మవాళ్ళ ఇంటికి. ఆ రోజు ఒక 2-3 థింగ్స్ స్కెడ్యూల్ అయ్యి ఉన్నాయన్నమాట. అందుకనే వ్లాగ్ లాగా తీస్తే మెమరబుల్గా ఉండిపోతుంది కదా అని స్టార్ట్ చేశాను. సో ఆ రోజంతా మేము ఏం చేసామనేది ఈ వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడేమో మేము కార్లో ఉన్నాము. ఇది పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అనమాట, అంటే 8 ఆ టైంకి బయలుదేరిపోయినట్టున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే, మామయ్య ఒక వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకెళ్తున్నారనమాట. యాక్చువల్లీ ఏంటంటే, మా పుట్టదాన్ని అన్నప్రాసన వెన్యూ ఆలోచిస్తున్నప్పుడు ఫస్ట్ ఆలోచన ఇది వచ్చిందనమాట, ఈ గుడి అని. బట్ సంహౌ అది వేరే ప్లేస్లో జరిగింది. అది ఎందుకు ఏంటనేది నేను తర్వాత అన్నప్రాసన వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. బట్ ఇప్పటికైతే మేము విజయవాడ వచ్చాం కాబట్టి ఎలాగో ఒకసారి ఆ గుడి కూడా చూసేసి వెళ్దురు కానీ అని మామయ్య అంటే, ఇంక అప్పుడు సరే బయలుదేరదామని చెప్పి ఇంకా వెళ్తున్నాం అనమాట. అక్కడ మళ్ళీ వక్కలగడ్డ ఊరు మీదుగా వెళ్తున్నామని ఇంతకు ముందు రోజు అప్పుడు గడపలు దాటినప్పుడు వచ్చినప్పుడు చెప్పారు కదా, అందుకని మళ్ళీ అడుగుతున్నాడు అనమాట మన పొలాలు ఏవి అని. అందుకని మామయ్య అక్కడ చెప్తున్నారనమాట అవి మనవి అని చెప్పి. అదే అక్కడ డిస్కషన్. సో ఇప్పుడు మనం వెళ్తున్నది డోకిపర్రు అనే ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. చాలా పెద్దది, బాగుంది. మామయ్య ఒకసారి ఇంతకుముందే చూసి వచ్చారు, అందుకని మమ్మల్ని కూడా తీసుకెళ్తున్నారు అనమాట. సో దానికే ఇక్కడ బయలుదేరాము. దారిలో వెళ్తుంటే నిజంగా పొద్దున్నే కదా, ఇంతకుముందు వీడియోలో మేము వక్కలగడ్డ వెళ్తున్నప్పుడు కూడా ఇదే సేమ్ ఎన్విరాన్మెంట్ నేను చూశాను. నాకు పొద్దున్నే అలా పొలాల మధ్యలో వెళ్ళడం అంటే చాలా ఇష్టం. కళ్ళకి చాలా హాయిగా అనిపిస్తుంది అండ్ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే నేను నా కళ్ళతో కాకుండా కెమెరాతో కూడా క్యాప్చర్ చేశాను అనమాట మీ అందరి కోసం. సో ఇది వచ్చేసి ఊరు డోకిపర్రు అంటండి. నాకు ఆ ఊరు పేరు చాలా సరదాగా అనిపించింది. సో అక్కడ ఉన్న ఒక వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. చాలా విశాలంగా ఉంది, చాలా పెద్దగా ఉంది. వెంకటేశ్వర స్వామి నిజంగా తిరుపతి వెళ్తే ఎంత బాగా దర్శనం అవుతుందో అంత బాగా అలంకరించి ఉంది. ఆ రోజు కూడా చాలా బాగా అనిపించింది. గుడి లోపల కెమెరాస్ అలౌడ్ కాదు కాబట్టి నేను అలా బయట నుంచి కనిపించినంత మేర తీసాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం డోకిపర్రు, కృష్ణా జిల్లా అని ఉంది. సో అదనమాట. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకునేంత వరకు ఎంత మేర కనిపిస్తే అంతవరకు తీసాను. ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అదంతా నేను ఏమీ తీయలేదు. మీరు కూడా ఎవరైనా విజయవాడ చుట్టుపక్కల ఉంటే ఈ టెంపుల్ విజిట్ చేయండి, చాలా బాగుంది. ఒకవేళ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్స్లో మీ ఎక్స్పీరియన్స్ని చెప్పండి. సో మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. సో అదనమాట. ఫస్ట్ ఆ రోజు మా డే వెంకటేశ్వర స్వామి దర్శనంతో స్టార్ట్ అయిందనమాట. బట్ ఏ మాట కామాట అండి, హైదరాబాద్ వాళ్ళకి నిజంగా విజయవాడ చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, నా ఒపీనియన్ అది. బికాజ్ హైదరాబాద్ వాళ్ళకి, అంటే హైదరాబాద్ టెంపరేచర్ చెమట పట్టదు, విజయవాడ అలా కాదు, ఉడకపోసేస్తుంది. నిజానికి అక్కడ మేము ఉన్నది చలికాలం అయినా సరే ఎండాకాలంలా ఉండిందనమాట. ఎండలు దంచేసాయి. పొద్దున్న ఎంత ప్లెజెంట్గా ఉందో 9-9:30 అయ్యేసరికి ఫుల్ ఎండ, చాలా హీట్ ఎక్కిపోయిందనమాట. గుడి దాటి బయటికి కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చేసరికి మాడిపోయినట్టు అయిపోయాము. బయట గుడి దాటి వచ్చిన తర్వాత పార్కింగ్ దగ్గర ఒక గోశాల కూడా ఉందండి. అక్కడ భలే అనిపించింది. కాసేపు గోమాతల దగ్గర కూర్చుని ఇలా కొన్ని ఫొటోస్ అవి దిగామన్నమాట కారు తీసుకొచ్చేలోపు. ఇంకా అలా దర్శనం ముగించుకొని ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామంటే, మా నాన్నగారు వాళ్ళ CFAకి వెళ్ళామన్నమాట. అంటే అది యాక్చువల్లీ అది గోడౌన్, అమెరాన్ బ్యాటరీస్ గోడౌన్ అనమాట. సో అక్కడికి వెళ్ళాము. అక్కడ ఇవాళ, అంటే ఆ రోజు మేము తిరిగి వచ్చేసే రోజు దసరా అప్పుడు, అంటే ఎంప్లాయీస్ అందరికీ ఇది భోజనాలు పెడతారు దసరా సందర్భంగా. సో ఆ రోజు మేము కూడా ఆ భోజనాల్లో పార్టిసిపేట్ చేయడానికని వెళ్ళాం అనమాట.
అక్కడ మా నాన్నగారు, అమ్మ బుడ్డదాన్ని చూసి మురిసిపోతున్నారనమాట. ఎందుకంటే 15 రోజుల తర్వాత చూడటం కదా! ఈయన పుట్టిన తర్వాత ఇన్ని రోజులు గ్యాప్ రాలేదు. సో, అందుకనే అక్కడ ముద్దు చేస్తున్నారు. సో, ఇక్కడ గోడౌన్‌లో ఇలా అందరికీ ఎంప్లాయీస్‌కి భోజనాలు అక్కడే ఏర్పాటు చేశారనమాట. ఒక చిన్న హాల్‌లా ఉంటే. సో, అక్కడ అలా అందరు ఎంప్లాయీస్‌తో పాటు మేము కూడా భోజనాలు ఎంజాయ్ చేశాము. చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ అందరినీ కలిసాను నేను. పిల్లలు పుట్టిన తర్వాత ఇదే చాలా రోజుల తర్వాత రావటం ఇన్‌ఫాక్ట్. సో, అందరిని కలిసి అంటే ఫ్యామిలీస్‌తో పాటు వాళ్ళని భోజనాలకి ఇన్వైట్ చేశారు. సో, వాళ్ళందరి ఫ్యామిలీస్‌ని కూడా కలిసి చాలా సంతోషం అనిపించింది నాకు. సో, అలా భోజనాలు ముగించుకొని ఇంకా ఇంటికొచ్చేసామనమాట. యాక్చువల్లీ ఆ రోజు ఈవినింగే మేము వెనక్కి హైదరాబాద్ బయలుదేరిపోవాలి. సో, ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళాక ఒక చిన్న కార్యక్రమం అనుకున్నాము. అది అయిపోగానే ఇంకా వెనక్కి బయలుదేరిపోవాలన్నమాట. అరౌండ్ 5:00, 4:30కి అన్నీ వైండప్ చేసుకొని బయలుదేరిపోవాలని ప్లాన్. అండ్ అలా ఇంటికెళ్ళాక ఆ మిగిలిన 2-3 అవర్స్‌లో అనుకున్న ప్రోగ్రామ్ ఏంటి అంటే, బుజ్జిదానికి బోర్ల పడితే బొబ్బట్ల కార్యక్రమం అనమాట. అవును, మీరు వింటున్నది నిజమే. మన బుజ్జమ్మ చైత్రిక బోర్ల పడిందనమాట. కరెక్ట్‌గా మేము విజయవాడ నుంచి బయలుదేరే ముందు రోజు బోర్ల పడింది. సో, అందుకనే ఆ ముచ్చట తీర్చేసుకోవాలని వాళ్ళ నానమ్మ, తాతయ్య ఇంకా ఎలా అయినా సరే ఒక గంట టైం ఉన్నా సరే బోర్ల పడేసే కార్యక్రమం చేయించేసి తీసుకెళ్ళండి అని చెప్పారనమాట. సో, అందుకనే ఆ ప్రోగ్రామ్ అప్పుడు పెట్టుకున్నాము. యాక్చువల్లీ తనకి 4th మంత్ వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను అనమాట, ఎప్పుడు బోర్ల పడుతుందా అని. ఇంత యాక్టివ్ పిల్ల బోర్ల పడటానికి మాత్రం డిలే చేసింది చెప్పాలంటే. మా అభితో ఎందుకంటే నాకు ఫస్ట్ బాబు ఉన్నాడు కాబట్టి వాడి మైల్ స్టోన్స్ ఒకటి సెట్ అయిపోయి ఉంటాయి కదా. సో, వాడు అలా చేశాడు కాబట్టి ఇది ఎప్పుడు చేస్తుందా అని ఎదురు చూడటంలోనే అది ఆటోమేటిక్గా మనం కంపేర్ చేస్తాము. సో, అలా వాడు త్వరగా అంటే 3rd మంత్ నిండిపోగానే వాడు బోర్ల పడిపోయాడు. ఇప్పుడు ఇది మాత్రం ట్రై చేస్తుంది కానీ అవ్వట్లేదు. అసలు ముందు విజయవాడ రాకముందే బోర్ల పడిపోద్ది అనుకున్నాను నేను, బట్ అవ్వలేదు. ఇంకా ఇప్పుడు విజయవాడ నుంచి కూడా వెళ్ళిపోయే టైం వచ్చేసింది. ఇంకా నానమ్మ చేత కూడా నువ్వు బొబ్బట్లు వండించుకోవా అని చెప్పి నేను ఒకరోజు అంటే సడన్గా అసలు సర్ప్రైజింగ్గా బోర్ల పడిపోయింది అనమాట. అంటే తనకు విల్లింగ్ అవ్వలేదు, బుడుక్కుమని ఫ్లూక్ మీద దొల్లిపోయింది అనమాట. పడింది. కన్నమ్మ బలాగా దొల్లిపోతున్నావే. శ్రీరంగశాయి మా పెద్ద పాపాయి ఆపదలు కాయి హాయి హాయి శ్రీరంగశాయి. బుడ్డిగాడు వచ్చిందే, బుడ్డిగాడు. అమ్మయ్యా అమ్మయ్యా అమ్మ కోరిక బొబ్బట్లు తెచ్చుకుంటురా. అవునండి నేను బట్ట వచ్చేసి చెయ్యి కూడా. బుడ్డమ్మా బుడ్డమ్మా హాయ్ బుడ్డమ్మా హాయ్ బుడ్డమ్మా హాయ్ 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 చిచ్చు. సో, అలా మొత్తానికైతే బోర్ల పడింది విజయవాడలో ఉండంగానే. అందుకనే ఇక వెళ్ళిపోయే రేజ్ అయినా సరే గంట టైం ఉన్నా పెట్టేసుకుందామని ఫిక్స్ అయిపోయాం అనమాట. అదీగాక మేము వెళ్ళిపోతున్నామని తెలిసి బుడ్డదాన్ని చూడటానికని కొంతమంది చుట్టాలు కూడా వచ్చారనమాట. చక్కగా భలే కుదిరిందే, అందరి ముందు బొబ్బట్ల కార్యక్రమం చేసుకోవచ్చని నేను మా అత్తయ్య భలే మురిసిపోయాము. బట్ మా బుడ్డది మా ఎక్సైట్మెంట్‌కి ఆనకట్ట వేసి తట్టుకోండి ఇంకా టైం ఉంది అన్నట్టు ఆపిందనమాట. సో, మేము అలా చక్కగా దాన్ని రెడీ చేసి మంచి ఫ్రాక్ ఏసి అలా బొబ్బట్ల మీద బోర్లా పడుకోబెట్టి దొల్లుతుందేమో అని ఎంత ప్రయత్నించామో చెప్పలేము. గంట కాదు గంటన్నర సేపు అయితే ట్రై చేశాం కానీ అది కూడా చాలా ట్రై చేసిందండి. అసలు నిజంగా ఆ పట్టు పావడం వల్ల మరి ఏమో తెలియదు కానీ, అండ్ అది కూడా చెప్పాను కదా అంత అంటే ఫ్లూయెంట్గా అంటే అంత విల్లింగ్గా ఎట్లా పడితే అట్లా దొల్లిపోయేలాగా ఇంకా రాలేదు కదా, జస్ట్ అప్పుడే బోర్ల పడింది కదా. సో, ఇంకా కష్టపడింది అనమాట. ఆ రోజైతే తనంతట తానుగా బోర్ల పడలేకపోయింది. సో, అదే ఒక ట్రయల్ షో లాగా అయిందనమాట. తనకి ఒక ప్రాక్టీస్ అయినట్టు అయింది. పొద్దున్న నుంచి కూడా ఇప్పుడు కూడా తగ్గింది. ఎన్నిసార్లు అసలు డ్రెస్ వేసేదాకా 4-5 సార్లు
ఇంక ఇలా లాభం లేదు అందరూ అంటున్నట్టు ఆ డ్రెస్సే పెద్ద డిస్కంఫర్ట్ ఏమో అందుకే నేను దొల్లైపోతుందేమో అని వేరే కాటన్ డ్రెస్ కూడా వేసి చూశాను బట్ అయినా సరే నో యూజ్. ఆపేతారా దాన్ని ఆపేతారమ్మా దాన్ని ఆపేతారా ఫ్యాన్ ఏది అదే అదే ఫ్యాన్ ఏదమ్మా ఆపేతారా నీ క్లాస్ ఫ్యాన్ ని అలా రకరకాలుగా ట్రై చేసి ఇంకా పాపం అంత పసిదాన్ని అంతకంటే కష్టపెట్టడం మహా పాపం అనిపించి ఇక అందరం మానుకున్నాం అనమాట. సో ఇంకా అలా ఆ కార్యక్రమం అలా అవజేసుకొని ఇంకా బయలుదేరిపోతున్నాము. నాకైతే ఈసారి విజయవాడ ట్రిప్ చాలా షార్ట్గా అనిపించింది. అసలు ఎలా టైం గడిచిపోయింది అనేది మాకు తెలియనే లేదు. బుడ్డిదానికి 5th మంత్ స్టార్ట్ అయిన ఒక 2-3 డేస్కి అంటే అక్టోబర్ 13కి 5th మంత్ వస్తే 16వ తారీఖు అరౌండ్ వచ్చాము. మళ్ళీ తర్వాత అక్టోబర్ 29కి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అనమాట హైదరాబాద్కి. నిజంగా అసలు పండగ టైంలో వచ్చామేమో, ప్రతిరోజు ఓ పండగలా గడిచింది. మామూలుగా అభితో పాటు ఉన్నప్పుడు ఎన్నోసార్లు వచ్చాను. బట్ ఈసారి 2 పిల్లలతో కదా ఎలా మేనేజ్ చేయగలుగుతామో, అమ్మలాగా అత్తయ్య అన్నీ చూసుకోగలుగుతారా లేదా, బికాస్ అమ్మగారింట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండటం వేరు, అత్తగారి ఇంట్లో ఉండటం వేరు కదా. బట్ ఎక్కడా కూడా నాకు నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు ఇలాగే ఉండాలన్న రెస్ట్రిక్షన్ కానీ లేకపోతే ఒక మాట అంటాం కానీ ఏనాడు మా అత్తయ్య నాకు చెప్పలేదు, చేయలేదు. అత్తయ్య అన్నీ చూసుకునేవారు. మీరు ఇంతకుముందు బ్లాగ్స్లో కూడా డే అండ్ మై లైఫ్ బ్లాగ్ అది కూడా మీకు చూపించాను కదా. అంత హ్యాపీగా ఉన్నాను అనమాట నేను. సో లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ మెమరీస్ తోటి మళ్ళీ నేను మేము హైదరాబాద్ వచ్చేస్తున్నాము. సో ఇక్కడ సెండ్ ఆఫ్స్ జరుగుతున్నాయి అనమాట. ఎలా అయితే ఇది 2 కార్లలో వచ్చామో అలాగే 2 కార్లో వెనక్కి వెళ్తున్నాము. ఓకే బాయ్ బాయ్ బాయ్. సో అదనమాట 5వ నెలలో అత్తగారింట్లో మా జర్నీ అనమాట. చైత్రిక నానమ్మ వాళ్ళతో ఎలా ఎంజాయ్ చేసిందో అన్ని ఈ సిరీస్లో చూసుంటారు. ముందు వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇంకా అందరికీ ఇలా బాయ్ బాయ్ చెప్పేసిన తర్వాత ఇంకా వెనక్కి బయలుదేరిపోయాం అనమాట. విజయవాడ కృష్ణమ్మ, ప్రకాశం బ్యారేజ్ అన్నిటికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా దారిలో హైదరాబాద్ వచ్చే ముందు చౌటుప్పల్లో అత్తయ్య వాళ్ళ తమ్ముడు అండ్ అత్తయ్య వాళ్ళ అమ్మ నాన్నగారు వాళ్ళు ఉంటారు. నానమ్మ తాతగారు వాళ్ళు రాయగఢలో ఉండేవారు. సో అక్కడి నుంచి ఇంకా ఇప్పుడు బాబాయ్ దగ్గర ఉండటానికి వచ్చేసారనమాట. అందుకని వాళ్ళని కలిసి ఇలా బుడదాన్ని చూపించే అవకాశం మాకు వచ్చింది. లేకపోతే రాయగఢ దాకా ఇప్పటి వరకు పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారి కూడా వెళ్ళే అవకాశం రాలేదు. ఇలా ఒక్క 5 నిమిషాలకైనా సరే బుడ్డిదాన్ని చూసి వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో నేను చూశాను. నాకు భలే సంతోషం అనిపించింది. సో అలా వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. రాత్రి 11-12 అయినట్టుంది ఆల్మోస్ట్ ఇంటికి చేరేసరికి. సో ఇంకా నెక్స్ట్ బోర్ల పడే వీడియోనే. అసలు బోర్ల పట్టడానికి ఎప్పటి నుంచి ట్రై చేసిందో, ఎన్ని రకాలుగా ట్రై చేసిందో చైత్రిక అనేది ఆ బోర్ల పడే వీడియోలో క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను. సో స్టే ట్యూన్డ్. మళ్ళీ కూడా బోర్ల పడే ఆ సంబరాన్ని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లో మళ్ళీ చేసాము. అది కూడా ఆ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఏది మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. మీ బ్లెస్సింగ్స్ మీ కామెంట్స్ ద్వారా మాకు అందజేయండి, ఓకేనా. అండ్ మీ అందరికీ మా చిన్నారి చైత్రిక చిరునవ్వు అంటే చాలా ఇష్టం కదా. మరైతే ఈ చిరునవ్వును చూస్తూ మీ పెదాలపైన కూడా చిట్టి చిరునవ్వు వచ్చే ఉంటుందని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.